రే బణం, ఆ బకెట్తో నీళ్లు పట్టాలని మొంగడుకోవాలి. నిన్నే నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలుస్తావా? కొట్టకుండా అవస్థావేంట్రా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? నేను మర్డరా? వాడే నన్ను మర్డర్ చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే నువ్వు లోపలికి రా. మగ్గు కావాలరా? మగ్గు పందినా? పంది నువ్వే దొంగోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు? అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు అన్నాడు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి, అమ్మో. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చుకొక దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పనుందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువ్వాలు, ఇది నా సోప్ బాక్సు, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీళ్ళైపోయినేంటి? ఎవరైనా నీళ్ళు కడేస్తే అమ్మా, అటెండెన్స్ రిజిస్టర్ ఎండీ రూమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఏమా